హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మాది బోటి కర్రీ. చూడండి ఎలా చేస్తున్నానో. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. హాఫ్ కేజీ బోటీలో నేను ఏమేమి వేసుకుంటున్నానో, ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. రెండు కలిపి ఒకేసారి వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితేనే బోటీ బాగుంటుందండి. కారం అయితే టేస్ట్ ఉండదు అంతగా. పచ్చిమిర్చిలో అయితేనే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కారంలో అయితే అంత టేస్ట్గా ఉండదు. చూడండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి, ఎందుకంటే అవి కొంచెం మగ్గాలి కదా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసింది, మగ్గిపోయింది చాలా. తర్వాత 3-4 టైమ్స్ బోటీని మంచిగా క్లీన్ చేసి హీట్ వాటర్లో, వేడి నీళ్ళలోనే శుభ్రం చేసుకోవాలండి. 3-4 టైమ్స్ వేడి నీళ్ళతో కడిగితే బోటీ మీద ఉన్న కొవ్వంతా పోతుంది. తర్వాత వేసుకోవాలి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అంటే టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కలిపేసినాక మూత పెట్టుకోవాలి. నేను అప్పుడు వీడియో తీసుకోలేదు, మూత పెట్టడం మర్చిపోయాను. చూడండి ఎట్లా వచ్చేసిందో, వాటర్ అంతా మగ్గిపోయింది చాలా. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను పుదీనా ఒకటే వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది తింటే చాలా బలం అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.